తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేశారని వార్తలు వస్తున్న పరిస్థితి. కేసీఆర్ పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు తెలంగాణలో? కేసీఆర్ను ఇప్పటికే చావు తప్పి కన్నులొట్టబోయి గజ్వేల్లో గెలిచిండు ఆయన. గజ్వేల్లో ఎందుకు గెలిచిండు అనే దాంట్లో కూడా కేసీఆర్ అనేక రకాలైనటువంటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ముంపు గ్రామాల ప్రజలను బెదిరించి మళ్ళీ మాదే అధికారంలోకి వస్తున్నది, మీకు రావాల్సినటువంటి డబ్బులు కూడా ఇవ్వమని చెప్పి బ్లాక్మెయిల్ చేసి ఆడ బయటపడ్డాడు. ఆయన మెదక్ పార్లమెంటుకు పోటీ చేస్తే చిత్తుగా ఓడిపోయేట అవకాశాలు ఉంటాయి. బీఆర్ఎస్ ఆడ వాళ్ళు ఏమనుకుంటారంటే బీఆర్ఎస్ 6 అసెంబ్లీలు గెలిచింది, బాగా పటిష్టంగా ఉన్నామనుకుంటా ఉన్నారు. అసెంబ్లీకి పడేటువంటి ఓటు వేరు, పార్లమెంటుకు పడేటువంటి ఓటు వేరు. పార్లమెంటుకు ఓటు వేయాల్సి వచ్చినప్పుడు చిన్న గ్రామీణ ప్రాంతంలో నిరక్షరాస్యుల దగ్గర నుంచి విద్యావంతుల వరకు అందరూ చూసేది భారతీయ జనతా పార్టీ వైపే. ఈ జాతీయ రాజకీయాలలో జాతీయ పార్టీల మధ్యన పోటీ ఉంటుంది. పోటీ మాకు కాంగ్రెస్కి మధ్యన ఉంటుంది రాష్ట్రంలో కూడా. కాబట్టి ఇక్కడ ఓటు గతంలో బీఆర్ఎస్కి వేసినటువంటి ఓట్లన్నీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి పడేటువంటి అవకాశాలు ఉంటాయి. యాంటీ కాంగ్రెస్ ఓటు ఖచ్చితంగా ఈసారి బీజేపీకి పడుతుంది. కేసీఆర్ కాదు ఎవరు నిలబడ్డా మెదక్ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ గెలిచేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇందాకే ఒక వార్త వచ్చింది ఏంటంటే బీజేపీ సీనియర్ నాయకులు ఈటెల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డికి టచ్లో ఉన్నట్టు వార్తలు వచ్చిన పరిస్థితి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 16 స్థానాలు గెలుచుకునే దిశగా ముందుకెళ్తుందని చెప్పేసి వార్తలు, అలాగే బీఆర్ఎస్ నుంచి ముఖ్యంగా బీజేపీ నుంచి బలమైన నాయకులు కాంగ్రెస్ పార్టీకి టచ్లో ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న పరిస్థితి. బీజేపీ నాయకుడిగా ఎట్లా చూస్తారు దీన్ని? నందు ఇట్లాంటి వార్తలు రానటువంటి సందర్భం ఏ రోజు ఉందా? ఈటెల రాజేందర్ను బీఆర్ఎస్లోకి పోతున్నాను ప్రచారం చేసిండ్రు, ఈటెల రాజేందర్ కాంగ్రెస్లోకి పోతున్నాను ప్రచారం చేసిండ్రు, ఇప్పుడు ఇంకా చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో నాయకులు ఎటుపోయినా పార్టీకి ఇబ్బంది లేదు. భారతీయ జనతా పార్టీ నుంచి ఈటెల రాజేందర్ గారు ఎటు వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఆయన స్పష్టంగా ఇవాళ మీరు ఇక్కడ ప్రశ్న అడుగుతున్నారు. ఆయన మెదక్ పార్లమెంటు మీటింగ్లో కూర్చొని ఉన్నాడు ఇవాళ సంగారెడ్డిలో. మెదక్ పార్లమెంటరీ ప్రిపరేటరీ మీటింగ్ ఎట్లా ఉండాలా, రేపు ఎన్నికలకు పోతే ఏ రకంగా సిద్ధం కావాలి అని చెప్పి ఇలా జరుగుతున్నటువంటి సమావేశంలో ఈటెల రాజేందర్ గారు పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి ఎందుకంటే వాళ్ళకు ఒక భయం, అభద్రతతోని కొన్ని సోషల్ మీడియాలో ఇట్లాంటి ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. రాజేందర్ గారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో ఉంటారు. రాబోయేటువంటి ఎన్నికల్లో మేము కోరుకుంటా ఉన్నాం ఆయనను భారతీయ జనతా పార్టీ నుంచి మెదక్ అభ్యర్థిగా రంగంలో ఉండమని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అక్కడ ప్రజలు అడుగుతూ ఉన్నారు. సరే కేంద్ర పార్టీ ఏం నిర్ణయం చేస్తుంది ఏంది అనేది వేరు విషయం. ఏ పార్టీ ఏ నిర్ణయం చేసినా ఎవరికి అభ్యర్థిగా ప్రకటించినా కూడా భారతీయ జనతా పార్టీ సుశిక్తులైనటువంటి కార్యకర్తలుగా భారతీయ జనతా పార్టీకి పనిచేస్తాం. కానీ మేము ఈటెల రాజేందర్ వస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నాం. కాబట్టి ఈటెల రాజేందర్ మీద వచ్చేటువంటి ఇవన్నీ దుష్ప్రచారాలే. ఈటెల రాజేందర్ గారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను పూర్తిగా నమ్మి పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. ఆయన ఖచ్చితంగా పార్టీలోనే ఉంటారనేది నమ్మకం, ప్రగాఢ విశ్వాసం మాకున్నది. అంటే కరీంనగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు దానివల్ల ఉపయోగం ఏంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నాయకులు లేరు, పోటీ చేసేటువంటి అవకాశాలు నాయకులు లేరు కాబట్టి అడుక్కుంటా ఉండరేమో. కానీ ఈటెల రాజేందర్ గారు ఎక్కడా పార్టీ వదిలిపెట్టి వెళ్ళేటువంటి అవకాశం లేదు. వారు ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారు. భారతీయ జనతా పార్టీ ద్వారానే పోటీ చేస్తారు. ఎక్కడ పోటీ చేస్తారనేది పార్టీ నిర్ణయిస్తుంది. కానీ ఆయన ఎక్కడికి పోయేటువంటి అవకాశాలు అయితే లేవు.